ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ జగన్ కుట్రలు సాగనివ్వం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ క్రమంలో తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని ఏదైతే ఉందో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అప్పుడు పునర్విభజన చట్టంలో ఉన్న ప్రకారం అయితే 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇటీవల వైవి సుబ్బారెడ్డి అక్కడ ఏదైతే వైకాపా నాయకుడు ఉన్నాడో చేసినటువంటి కామెంట్స్ హైదరాబాద్ను మరికొద్ది రోజులు కూడా హైదరాబాద్ను రాజధానిగా కేటాయించాలంటూ కూడా అమలు చేయాలంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఉన్నారు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి. వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ చెప్పండి, హైదరాబాద్ను మరికొద్ది రోజులు కూడా ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటున్నారు, దీనిపైన మీరు స్పందన? ఎట్టి పరిస్థితుల్లో అది వీలు కాదు. విభజన చట్టాన్ని చేసిందే కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా ఆలోచన చేసి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పి ఇరుపక్షాలతో మాట్లాడి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో. గతంలో ఇది పాసిబుల్ ఏమో, ఎందుకంటే కేసీఆర్ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపేయడానికి కేసీఆర్ పడ్డ తాపత్రయం మనకు తెలుసు. మొన్న కేసీఆర్ని గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండో, నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకొని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసిన విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుట్రలు సాగనీయము. ఏదైతే విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు వాళ్ళు ఉమ్మడి రాజధానిగా వాడుకున్నారో వాడుకోలేదో అది వాళ్ళ ఇష్టం. కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ చట్టబద్ధంగా కూడా పేపర్ మీద కూడా హైదరాబాద్ తెలంగాణకే రాజధానిగా ఉంటుంది తప్ప ఉమ్మడి రాజధానిగా ఉండదు. ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. అనవసరంగా సెంటిమెంట్లు రొచ్చగొట్టి ఏదో ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. కానీ అటువంటి ప్రేలాపనలు వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి రియాక్షన్ ఉంటుంది. అంటే కేవలం 2 నెలల సమయమే ఉంది అక్కడ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు? ఏ విధంగా ఉండదండి. ఆ రాజధాని విషయంలో 3 రాజధానులు అని చెప్పింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 3 రాజధానులు కట్టలేని వ్యక్తి కూడా వారే. ఇప్పుడు ఏదీ లేకుండా మళ్ళీ మేము హైదరాబాద్ రాజధాని అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆంధ్ర ప్రజలు చాలా తెలివిమంతులు. వాళ్ళకి ఈ జిమ్మిక్కులు, ఎత్తులు, పై ఎత్తులు అవన్నీ అర్థం చేసుకుంటారు. రాజకీయంగా చైతన్యం గల వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలనో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు చూస్తారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత నిజాయితీతో ఉన్నదో అని అర్థం చేసుకుంటారు. ప్రజలు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం చెందుతుంది ఆంధ్రాలో కూడా. అయితే రాజధాని విషయంలో అక్కడ రాజధానికి సంబంధించి అమరావతి రైతులైతే 1000 ఎకరాల భూములను ఇచ్చిన నేపథ్యంలో వారికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది రానున్న ఎన్నికల్లో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన వైఖరి ఉంది. విభజన సందర్భంలో వారి హక్కులకు భంగం కాకుండా విభజన చట్టంలో చాలా అంశాలు పొందుపరిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి రాజధాని కావాలా. ఆ రాజధాని గత ప్రభుత్వం అమరావతిలో డిసైడ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కాబట్టి అదే పాలసీ కంటిన్యూ చేస్తాం. మేము 3 రాజధానులు కావాలి, లేకుంటే విశాఖపట్నం రాజధాని కావాలని ఏ రోజు కూడా మాట్లాడలేదు. బీజేపీ చాలాసార్లు రకరకాల మాటలు మాట్లాడింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దాన్ని సపోర్ట్ చేసింది. అమరావతి రాజధానిగా ఆల్రెడీ 33,000 ఎకరాలు అక్విజిషన్ కూడా అయ్యింది గత ప్రభుత్వం ఆధ్వర్యంలో. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా జాతీయ స్థాయిలో కూడా ఒకటే మాట కట్టుబడి ఉంటాం. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతి ఉంటుంది. అమరావతిని డెవలప్ చేసుకుంటే, ఎంత తొందరగా డెవలప్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత ఇన్వెస్ట్మెంట్ కానీ పరిశ్రమలు కానీ అమరావతికి వస్తాయి. హైదరాబాద్కు ధీటుగా కూడా వాళ్ళు ఒక రాజధాని డెవలప్ చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలుగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా గతంలో చూసుకుంటే పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మాణం చేసేటువంటి బాధ్యతతో పాటు మరికొన్ని బాధ్యతలు కూడా తీసుకుందని చెప్పారు. దానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందా? ఒకటే అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా అధికారంలోకి రావాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కార్యకర్తగా మేము కోరుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ ముఖ్యమంత్రి, తోటి ఆంధ్ర సోదరులు కూడా అద్భుతంగా డెవలప్మెంట్లో ఉండాలి. ఇద్దరం కలిసి ఒక పోటీ వాతావరణం ఏర్పడి 2 రాష్ట్రాల అభివృద్ధి కావాలని చెప్పి ప్రతి తెలుగువాడు కోరుకుంటాడు. సో ఆ కోరికలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కూడా తొందరగా తన రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా తుగ్లక్ పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ తుగ్లక్ పాలన అంతమైపోయింది. అక్కడ కూడా తుగ్లక్ పాలన అంతమయ్యే రోజు వచ్చింది. ఎవడైనా ఉన్న రాజధానిని అక్విజిషన్ అయ్యి రెడీగా ఉన్న దాన్ని పక్కన పడేసి ఏదో అక్కడ ఉన్న పాత ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి తమ ప్రజల కడుపును కొడతారా అండి ఎవరన్నా?
మతి లేని వాళ్ళు చేస్తారు ఆ పని. అది చేసిండ్రు, ప్రజలకు అర్థమైపోయింది. ఆ పరిశ్రమలు తరలిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడి నేను గెలుస్తా అనుకున్నాడు. కేసీఆర్ గారు గురువు ఆయనకు కాబట్టి ఈయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిండు. ఇక్కడ ఈయన బొక్కబోర్లో పడ్డాడు కాబట్టి ఆయనకు కూడా నిజం అర్థమైంది. ఇప్పుడు కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలని. అవేవీ సాగవు. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ఫలితాలు సాధించబోతా ఉంది. రైట్, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పునర్విభజన చట్టంలో అయితే ఏదైతే హామీలు ఉన్నాయో 10 ఏళ్ల వరకే కొనసాగనున్నట్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో దాన్ని ఎలాంటి నిర్ణయాలు అయితే మార్పు జరగవని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా అక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల సమయంలో అమరావతి గత ప్రభుత్వం ప్రకటించినటువంటి అమరావతి రాజధానిని డెవలప్ చేయకపోగా 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల ప్రజలను కూడా మోసం చేసి ఎన్నికల సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లోనే ఈ యొక్క రాజధాని అంశాన్ని తెర మీద తీసుకొచ్చారని. కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుగా నిలబడి పోరాడుతుంది. అమరావతికి సంబంధించినటువంటి రైతుల పక్షాన కూడా పోరాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ గద దిగడం ఖాయమని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల నేతృత్వంలో అయితే అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ముందుకు సాగుతుందని అయితే వెన్నం శ్రీనివాస్ రెడ్డి మనతో అంటున్నారు. కెమెరామెన్ సంజుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.